రుషికొండ బీచ్కి వచ్చాం సరదాగా, చిన్న వీకెండ్ కదా. కానీ ఒక 1 year బ్యాక్ ఇంతమంది జనాలు ఉండేవారే కాదురా. కానీ ఇప్పుడు ఈ యాక్టివిటీ పెట్టినప్పటి నుంచి ఇక గోవా బీచ్ లాగా అయిపోయింది. రైడింగ్ కూడా చూపిస్తాను. టికెట్ కౌంటర్. వావ్, స్పీడ్ బోటింగ్ చేద్దాం ఈరోజు. పారాసైలింగ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. పారాసైలింగ్ ఉంది, పారా మోటరింగ్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది, జెట్ స్కీయింగ్ ఉంది. ఇక్కడ ఏదో ఉంది కాయాకింగ్ అంట. కాయాకింగ్ అంటే నాకు తెలీదు. వస్తుంది దొరకట్లేదు. అందంగా ఉన్నాడు. బ్లాగ్ కదా కావాల్సింది. అలా కొత్తగా ఉంది. శాంతిపురం అసలు తగ్గట్లేదు ఎక్కడ. ఫ్యాన్ తేల్తారా? చెప్పులు తీసేమన్నారు. నాకు కొంచెం లూజ్ అయింది. నీటిలో ఫోన్ పడిపోకుండా చాలు. అసలే ₹1,00,000. అందుకే చెప్పాను మాసిపోయిన బట్టలు అన్నీ వేసుకోవని. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఓడి అమ్మ, అరే లోపల షార్ట్ వేసాను నేను. ఇక్కడ ఇంకే వ్యూ కూడా చాలా బాగుంది. రష చూడు, కొండ అది చాలా బాగుంది వ్యూ కూడా. అక్కడ వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళ తర్వాత మాదేనంట. ఇంకేం చేయలేం. ఇంకా బోట్ వచ్చింది. ఆ బోట్ వెళ్ళిపోయిన తర్వాత మందా? ఆ బోట్ వచ్చింది. ఆ బోట్ వెళ్ళిపోయిన తర్వాత మందంట. బాబు మొత్తం అన్నీ తడిసిపోతున్నాయి. అంతా తడిసిపోయింది. యాక్చువల్గా షార్ట్ వేసాను. మరి అంతలా ఉండదు కదా అని. లేదంటే అక్కడే ఇప్పేసేవాడిని. అక్కడే ఇప్పేసేవాడిని రా. మన డిఎస్ఎల్ఆర్లో ఫోటో తీస్తానంటున్నారు. ఇంకో మన దగ్గర ఉంది కదా. ఫోటోషూట్ కావాలనుకుంటే మనమే కెమెరా తెచ్చుకొని నీట్గా తీసుకుంటాం. బాబాయ్ మొత్తం తడిసిపోయింది ప్యాంట్ అంతా. ఇదే అనుకుంటా మన బోటు. ఇదేనా మన బోటు? వావ్, ప్యాంట్ మొత్తం తడిసిపోయింది. అందుకే పవర్ బ్యాంక్, ఫోన్ 2 చేతిలోనే ఉన్నాయి. తీసుకొచ్చాను రా, మరి ఛార్జింగ్ లేదు కదా. బాబా మనమేనా? మరి ఎంగ ఉంటుంది మళ్ళీ. నుంచే పడుతున్నాడు. ఏమైంది? మీరేనా డ్రైవ్ చేస్తారు? నైస్. ఎక్స్ట్రా ఛార్జ్ అన్న అవుతుందా ఏంటి? పట్టుకోరా బాబు.
కొనుక్కోవద్దా? అయ్యో బాబోయ్, మీకు బాగున్నా తీసుకోవాలి. పోహాన్ని గట్టి పట్టుకున్నాను. పవర్ బ్యాంక్ నువ్వు ఒక చేతితో పట్టుకో గట్టిగా. అయ్యో బాబోయ్, వాట్ అండ్ ఎక్స్పీరియన్స్. గట్టి అని పట్టుకున్నా. చూడాలా అన్న గెర్రా గెర్రా తిప్పుతున్నాడు. గెర్రా 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 తిప్పుతున్నాడు అన్న. అన్నా ఎయ్ తిప్పన్న చెత్తకు కొట్టాడు అన్న. చెత్తకు కొట్టాడు. బాబోయ్ బాబోయ్ చెప్పుకుంటాడు అన్న మాత్రం. అసలు ఫోన్ అసలు స్టేబుల్గా లేదురా. ఎక్స్ట్రా ఇచ్చాం కదరా. కదా జనరల్గా అయితే పెర్ హెడ్ 250. అదేంటంటే ఒక లెంత్ వరకు. అన్న 300 ఎక్స్ట్రా ఇస్తే లోపల తీసుకెళ్తా అన్నాడని చెప్పి ఇంకో 300 వేసాం. పీక్స్ కొట్టేసాడు. వ్యూ మాత్రం చాలా బాగుంది. అయిపోయింది మొత్తం బట్టలు తడిస్తే. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం కదా. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఆహారేసుకొని నా మొహం మూడు గట్ట అయిపోయింది. హైట్గా నేను ఎవడో హైట్గా పెరగమన్నాడు. సరే నేను కొడతాను.